హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ కిడ్స్ వరల్డ్. ఈరోజు నేను వచ్చేసి సొరకాయ వేపుడు అయితే చేసి చూపిస్తున్నాను. చాలా ఈజీ అండి. ఇంచుమించు ఒక 20 మినిట్స్లో అయిపోద్ది కర్రీ. నేను ఈ సొరకాయ మధ్యలోది అలా కట్ చేసి తీసేస్తున్నాను. వాటితో వచ్చేసి మేము వడలైతే వేస్తామన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి నేను ఆనపకాయ మొత్తం ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాని మధ్యలోది సెపరేట్గా తీసి పెట్టుకున్నాను అనమాట. సో తాలింపు పెట్టుకోవడానికి కళాయి అయితే పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక ఇక్కడ వచ్చేసి నేను వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొంచెం మినప్పప్పు, కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసి బాగా వేపుకున్నాను అనమాట. దీనికి ఉల్లిపాయ అయితే అవసరం లేదండి. తర్వాత వచ్చేసి ఆనపకాయ ముక్కలు ఇదిగోండి ఒకసారి కడిగేసుకుంటున్నాను. కడిగేసుకొని వాటర్ లేకుండా మొత్తం కళాయిలో వేసేసుకోవాలన్నమాట. ఈ తాలింపులో వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సో మీరు ముందే ఉప్పు, పసుపు వేయద్దు. అలా వేస్తే ఆనపకాయ ఉడకడానికి టైం పడుతుంది అనమాట. సో మొత్తం వాటర్లో వచ్చేస్తుంది కదా, కొంచెం మగ్గిన తర్వాత అయితే ఉప్పు, పసుపు వేస్తే తొందరగా కుక్ అవుతుంది. ముందే వేస్తే మటుకు టైం పడుతుంది. సొరకాయ అయితే ఉడకడానికి టైం పడుతుంది అనమాట. అందుకు మగ్గిన తర్వాత వేసుకుంటే బాగుంటుంది. సో వాటర్ మొత్తం ఇలా ఆవిరైపోవాలన్నమాట. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సిమ్లో అలా వదిలేయాలి. ఇక్కడ చూసారా, ఆనపకాయ అనేది బాగా మగ్గిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి నేను ఇందులో పసుపు అలాగే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను. వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు. ముందే వేసుకుంటే అది బాగా దగ్గరికి అయిపోతుంది కదా, ఒకేసారి వేసుకుంటే ఉప్పు అనేది ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. అందుకు ఫస్ట్ కొంచెం వేసుకొని మొత్తం దగ్గరికి అయిపోయాక సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే నేను మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూసారా, వాటర్ అంతా తగ్గిపోయింది, పొడి పొడిగా వచ్చింది. చాలా ఈజీ అండి. ఇందులో కారం అయితే యాడ్ చేయలేదు, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, ఆ కారం సరిపోద్ది. దీనికి వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.